ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి గురించి కాదు, ఇలా మాట్లాడితే బూతులే, మూతులు తెరిస్తే బూతులే. కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఏం మాట్లాడినా బూతులే. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గాంధీ పేరు పెట్టుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలతోని గాంధీ భవన్ను గలీజ్ భవన్గా మార్చేసిండ్రు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గలీజ్ మాటలతోని గాంధీ ఆత్మ ఘోషిస్తూ ఉన్నది. మీ మాటల వల్ల సమాధానాలు చెప్పలేక చౌకబారు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు, చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు, ఏ బేసిన్ ఎన్లున్నో తెలియదు, ఏ బేసిన్ ఎన్లున్నో తెలియనటువంటి అజ్ఞానులు ఇలా కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన మాట్లాడమంటే వీళ్ళని ఏమని విమర్శించాలి నేను? కేటీఆర్ గారు మా హరీష్ రావులేమో సబ్జెక్టు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర సబ్జెక్టు లేక బూతు పురాణం అందుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ లేదు వాళ్ళకు, బూతు పురాణం అందుకొని మాట్లాడుతూ ఉన్నారు. చర్చకు సిద్ధమని రచ్చ చేసుడు తప్ప అసెంబ్లీలో చర్చ పెట్టుడే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. చర్చ పెడతామని చెప్పేసి ఢిల్లీకి ఎందుకు పారిపోయినరు? ఇలా ఢిల్లీకి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టాలి కదా. చర్చ వద్దన్నది ఎవరు? అసెంబ్లీలో అన్నిటిపైన చర్చ జరగాలి. 6 గ్యారంటీల పైన జరగాలి, 420 హామీల పైన జరగాలి, రైతు రుణమాఫీ పైన జరగాలి, మీ 60,000 ఉద్యోగాల పైన జరగాలి, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన మీద, మీ 18 పాలన అవినీతి పాలన పైన చర్చ జరగాలి. చర్చ పెట్టండి. చర్చ పెట్టి తోక ముడుచుకొని ఎందుకు పారిపోతూ ఉన్నారు? ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటైనే ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ నేను గతంలో ఒక పేరు పెట్టిన, అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులు. ఈయన పార్లమెంట్ మెంబర్కు, వార్డు మెంబర్కు తక్కువ, పార్లమెంట్ మెంబర్కి ఎక్కువ. ఇలా ఈ అబద్ధాల కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి, అసలు నీకు ఏం సబ్జెక్ట్ ఉందా? ఏ బేసిన్ ఎన్నుందో తెలియదు నీకు, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంటుందో తెలియదు నీకు, ఎస్ఆర్ఎస్పి అంటే ఏందో తెలియదు. ఇప్పటి వరకు నువ్వు ఎంపీ అయినావు, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావు, అబద్ధాల పబ్లిసిటీ కమిటీ మెంబరు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కనీసం అవగాహన ఉందా మీకు? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును ఎస్ఎస్ఎస్ఆర్పి అంటుండేది. ఇది మీ విద్య, మీకున్నటువంటి జ్ఞానము, మీకున్నటువంటి తెలివి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంపీలను చేసి ఢిల్లీకి పంపిండ్రు. మా దురదృష్టం, ప్రజల దురదృష్టం ఇది. మీరు అబద్ధాలు మాట్లాడు తప్ప ఏమన్నా ఉందా? మీకు ఒక కమిట్మెంట్ లేదు, మీకు ఒక కంటెంట్ లేదు, మీకు చిత్తశుద్ధి లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. మీరు కేసీఆర్ గారి గురించి, హరీష్ రావుల గురించి, కేటీఆర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా మీకు? అసలు బీఆర్ఎస్ పార్టీని పేరు ఉచ్చరించేటువంటి నైతిక హక్కు ఉందా మీకు? కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొస్తే వచ్చిన తెలంగాణకు ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కదా. ఇలా మీరు మా గురించి మాట్లాడితే అసలు ప్రజలు మిమ్మల్ని చిత్కరించుకుంటుండ్రు. మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు కదా. కనీసం సంస్కారం ఉందా మీకు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస సంస్కారం ఉందా? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద మహానేత, తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష, 65 సంవత్సరాల నుంచి వస్తుందో రాదో అన్నటువంటి తెలంగాణను, అన్ని వర్గాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణను తెచ్చి దేశంలో నెంబర్ 1గా మార్చి 60 ఏళ్ళల్లో ఏమైతే పోగొట్టుకున్నామో ఈ 10 సంవత్సరాలలో అన్ని సమకూర్చినటువంటి నాయకుడిని పట్టుకొని వయసుతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నటువంటి
ఈ బూతు పురాణం నాయకులకు ఏం మాట్లాడాలి నేను? మీరు మాట్లాడితే బూతులే కదా. మీరు ఇంత ఈ గాంధీ భవన్ను గలీజ్ భవన్గా మారుస్తున్నారు కదా. ఇలా మీరు మీ ఈ 65 సంవత్సరాలల్లో ఎంత నష్టపోయిందో, తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో, ఈ 18 నెలల్లో తెలంగాణకు అంత అన్యాయం జరుగుతూ ఉంది మీ హయాంలో. అదొకసారి చూసుకోవాలి మీరు. చంద్రబాబు నాయుడు నీళ్ళు ఎత్తుకపోతూ ఉంటే, చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకపోతుండు, నీళ్ళు ఎత్తుకపోతుండు అనేసి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ అంతా మేము కొట్లాడుతుంటే మీరు మీరు చంద్రబాబు నాయుడిని అడ్డపడాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సింది పోయి, చంద్రబాబు నాయుడు అక్రమ ప్రాజెక్టును అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే ఆయనని అడ్డుకోవాల్సింది పోయి, ఉద్యమిస్తున్నటువంటి మా పార్టీ పైన నాయకులపైన నిందడేయడం సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది? తెలంగాణ ప్రజల పక్షాన పనిచేస్తుందా, ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుందా? సమాధానం చెప్పండి. మీరు తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు లేదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టు లేదు, కేవలం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఇలా అవగాహన లేని వాళ్ళంతా లీడర్లు అయిపోయింది మీ దగ్గర. ఒక్కడికి సబ్జెక్ట్ లేదు. మాకు మాటలు రాకనా? మాకు తిట్ట రాకనా? మాకు బూతులు రాకనా? మీ సంస్కారహీనులతోని మాట్లాడడం ఇష్టం లేదు మాకు. అర్థమైందా? ఏనుగులు పోతే ఏంది కుక్కలు మొరుగుతాయి అన్నట్టుగా కుక్కల్లాగా మొరుగి ఊరుకుంటారని అనుకుంటున్నాం మేము. ఇలాంటి కుక్కలకు ఏం సమాధానం మాట్లాడతాం? దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే సబ్జెక్ట్ ఏదైతుందో డీవియేషన్ కాకుండా చర్చకు రావాలి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఆ సబ్జెక్టు పైన చర్చకు రావాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా ప్రజల సమాధానం చెప్తాం. ఇలా మేము మాట్లాడతలేమేమో. ఎందుకు మాట్లాడతలేమంటే మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మా నాయకుడు బూతులు నేర్పించలే మీ నాయకుడు లెక్క. మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించిండు, పద్ధతి నేర్పించిండు, మాటలతోనే సమాధానం చెప్పాలని నేర్పించిండు తప్ప మీ లెక్క సంస్కారహీనంగా ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అనేటువంటి భావన మాకు లేదు. మీరు ఎన్ని మాట్లాడినా మేము మాట్లాడలేం. మా పార్టీ సంస్కారం అది. మీకు సంస్కారం లేదు ఎట్లాగో. అరే నోరు తెరిస్తే అబద్ధాలు. ఇలా గోదావరి నీళ్ళన్ని గోదావరిలో నది పరివాహక ప్రాంతంలో ఎన్ని నీళ్లు ఎన్ని టీఎంసీలు వస్తాయో తెలివే మీకు. ఈఎన్సీకి టీఎంసీకి తేడా తెలియనటువంటి నాయకులు మీరు. ఎస్ఆర్ఎస్కి ఎస్ఆర్ఎస్కి తేడా తెలియనటువంటి నాయకులు మీరు. ఇలా మీరా మా గురించి మాట్లాడేది? 500 ఇచ్చి తీసుకోపో, 299 ఇచ్చి తీసుకోపో అంటే ఎవరిని జాగిరు? బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు బనకచెర్ల ప్రాజెక్టు మీద మీకు సోయలేదు, మొద్దు నిద్రపోయినరు మీరు. ఇలా మీరు మాట్లాడేటోళ్ళు అయినరు. ఇలా మీరు బనకచెర్ల మీద మేము నిద్ర లేపితే కదా మీరు లేచింది. ఇలా మీరా మా గురించి మాట్లాడేది? హరీష్ రావు గారు మాట్లాడితే గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు తడుముకున్నట్టు మరి మీరెందుకు ఆగమాగమవుతారు? ఇలా మీ పార్టీ నాయకుల దగ్గర సత్తా లేదు కదా. ఇలా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా దాంట్లో పసలేదు, దాంట్లో అన్ని అబద్ధాలు, దాంట్లో పసలేదు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇచ్చేటువంటి పవర్ కూడా దండగానే. ఎందుకంటే అన్ని అబద్ధాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది. మీ అబద్ధాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. మీరు ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా తెలంగాణకు జరిగే లాభం లేదు. మీ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం తప్ప దాంట్లో ఏం లేదు.